నింపబడింది భయంకరమైన మాలిన్యం. నేత్రాస, ఇహలోక మాలిన్యం అంటే ఏది? నేత్రాస, శరీరాస, జీవపు డంబము, డంబంగా బ్రతకడం. శరీరాస, నేత్రాస, జీవపు డంబము, ఇదంతా ఇహలోక మాలిన్యం. ఇవి మనం అంటకుండా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధ యాజకులుగా చేశాడు. దేవునికి లోకానికి మనం మధ్యవర్తులుగా ఉండి ప్రార్థించేవారిగా చేశాడు దేవుడు మనల్ని. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంచేత లోకంలో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. కుటుంబ జీవితంలో మెలకు ఉండాలి, ఉద్యోగాల్లో మెలకు ఉండాలి, సమాజంలో